హలో అండి, నమస్తే. నేను శివలీలను. నేను కైలాస్ మానసరోవర్ వెళ్ళాలని నాకు చాలా చాలా రోజుల నుంచి నా కల అండి. అది నా డ్రీమ్. అది వెళ్దామని మా కజిన్ సిస్టర్ వాళ్ళతో మేము కలిసి బయలుదేరదామని స్టార్ట్ అయినాము. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళతో వెళ్ళడం వీలు కాలేదన్నట్టు నాకు. తర్వాత నేను యూట్యూబ్లో కవిత గారి ఇంటర్వ్యూ చూసి కవిత గారితో ఫోన్లో మాట్లాడాను. ఇలా వద్దాం అనుకుంటున్నానండి, నేను ఒక్కదాన్నే వస్తున్నాను, మా వాళ్ళు ఎవరు లేనాతో, నేను రావచ్చునా అని అడిగాను కవిత గారిని. అడిగితే నో ప్రాబ్లం అండి, రావచ్చు, ఏం పర్వాలేదు, మీతో పాటు ఇంకొందరు కూడా ఉన్నారు, ఒక్కొక్కరు వచ్చేవాళ్ళు, రావచ్చునని అని చెప్పారు. సరే, నేను రెడీ అయ్యాను. రెడీ అయ్యాక మా పాస్పోర్ట్లు అవి పంపించేసి వాళ్ళ పర్మిషన్ అది రావడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ పర్మిషన్ వచ్చేసింది లాస్ట్కి బయలుదేరాం మేము. బయలుదేరాక కొంచెం పైకి వెళ్తున్నాం, కొద్దిగా ఊపిరాడినట్టు కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. కానీ తర్వాత మేము సెట్ అయిపోయాము. కవిత గారి వాళ్ళది అకామిడేషన్, ట్రావెలింగ్ మళ్ళీ అంతా చాలా బాగానే ఉంది. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, అంతా బాగుంది. కైలాస పరిక్రమకు నేను ఫస్ట్ డే స్టార్ట్ అయ్యాను, నడుచుకుంటా పరిక్రమ చేద్దామని. ఇంచుమించు దగ్గరికి వెళ్ళాను కానీ తర్వాత నా వల్ల కాలేదు. అప్పటి వరకు ఆపేసి దర్శనాలు అవి మాత్రం చాలా బాగా జరిగాయి. కైలాస పర్వత దర్శనము, మళ్ళీ మానసరోవర స్నానం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏ ఆటంకాలు జరగలేదు మాకు, చాలా మంచిగా అంత బాగా జరిగింది. కవిత గారు వాళ్ళు అందరూ మంచిగా ఫ్రెండ్లీగా చూసుకొని అందరినీ చాలా బాగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి కవిత గారు, మీకు కూడా.